దేవునికి స్తోత్రం. రెండో దినవృత్తాంతములు ఈరోజు ధ్యాన వాక్యంగా యెహోషాపాతులో నుంచి కొంత భాగం మనం చదువుకుని ముందుగా. రెండవ దినవృత్తాంతము 20వ అధ్యాయము 27. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు స్వరమండలమును సితారము వాయించుచు బూరలు ఊరుకొచ్చాడు. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధం చేశాని దేశంలో రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరినీ వచ్చాడు. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారు జయించి అతని నెమ్మది అనుగ్రహించుకోగా యెహోషాపాతు రాజు రాజ్యము నిర్మాణంగా ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. మా మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ లేఖన భాగంలో ప్రభువా సహాయ సహకారం మాకు అందించమని, అయా ఈ వాక్యాన్ని మీకు అయా మాకు ఆత్మీయంగా వడ్డించి మాతో ముఖాముఖిగా మీరు మాట్లాడండి. ఈ లేఖన భాగం ద్వారా ఏం నేర్చుకోవాలో, అలాంటి యెహోషాపాతు రాజుకి ఏ విధంగా మీరు జయించారో, ఈరోజు మా సమస్యల్లో కూడా జయించే దేవుడు అని, ఈ లోకాన్ని జయించిన గొప్ప దేవుడు నీవే అని ఎరిగి నీ సన్నిధికి వచ్చున్నాం. అయా నెట్టుకు మాకు తోడుగా ఉంచి వచ్చిన బిడ్డ జీవితాల్లో నీ గొప్ప ఆశ్చర్య అద్భుతకాన్ని జరిగించాలి. రక్షణ మారుమోసకార్యం జరిగించాలి. సమస్యల్లో దేవుడు నాకు తోడుగా ఉన్న గొప్ప నిబ్బరమైన మనసు దయచేయమని, కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పోయిన నెల చెప్పుకున్నట్టుగా, పోయిన వారం చెప్పుకున్నట్టుగా యెహోషాపాతు రాజు మీదకి 4 దిక్కుల సైన్యము దండెత్తి వచ్చింది. ఒక దిక్కు నుండి వచ్చే రాజ్యము ఎదురుగా మరి ఎవరైనా శత్రువుతో పోరాడతారు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి 4 దిక్కులు కూడా సైన్యం చుట్టుముట్టినప్పుడు ఆయనకున్న సైన్యం కొద్దిమందే, మరి వచ్చిన సైన్యం గొప్ప సైన్యంగా విస్తారమైన సైన్యంగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళతో యుద్ధం చేసేంత సామర్థ్యము యెహోషువాకి లేదు. ఎక్కడికి ఆపి దీన్ని మనం అన్వయించుకున్నాం. మా నాయన చూడండి, దయచేసి కాసేపు నాయన చూడండి. ఎందుకంటే మీరు సమస్యల్లో ఉన్న సమస్య అయిన మనుషులైతే ఎవరు లేరు. నాతో సహా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, భార్యాభర్తల సమస్య కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏదో ఒక మనిషికి సమస్య లేకుండా మాత్రం మనుషులు లేదు. అవునా కాదు? ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. దేవ శ్రీనివాస్ గారు ఉంటున్నాయా లేవా? ఎంత చెట్టుకి అంత గాలంటారు, ఎంతవరకు అంత. కానీ సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకాన్ని నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు. నేను జయించి చూపించాను. నా బిడ్డలైన మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారు. జయించే ఆ శక్తి సామర్థ్యం నేను ఇస్తాను అని దేవుడు మనకు చెప్పాడు. కాబట్టి యెహోషాపాతుకి 4 దిక్కుల సమస్య వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి మహిమపరిచాడు. ఏం చేశాడు? ఆ సమస్యల్లో దేవుణ్ణి మహిమపరిచాడు. రెండోది, దేవుడు వాగ్దానాన్ని పట్టుకొని ఎత్తి పట్టి ప్రార్థన చేశాడు. అయ్యా నువ్వు మాట ఇచ్చావు కదా, ఇలా చేస్తానని చెప్పావు కదా అని ప్రార్థన చేశాడు. చెప్పినప్పుడు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక్కొక్క కార్యం చేసుకుంటూ వచ్చాడు. ఇంకా 3 కార్యాలు ముందున్నాయి. ఈ 3 కార్యాలు చెప్పి నేను ముగిస్తాను. అక్కడ యెహోషాపాతు చేసిన మరొక పని ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు తన మనసుని దేవుడి దగ్గర నిలుపుకున్నాడు. ఏం చేశాడు? సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గర తన మనస్సుని నిలుపుకున్నాడు. ఈ రోజున సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, బయట మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం, మన అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం, ఇంకా బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం, ఇంకా సమస్య పెద్దదైతే పెద్దలకు పోయి తెలిసిన వాళ్ళతో చెప్పుకుంటాం. కానీ యెహోషాపాతు సమస్య వచ్చినప్పుడు, తనకంటే గొప్ప సైన్యం తన మీదకి వచ్చినప్పుడు, తన రాజ్యం మీదకి వచ్చినప్పుడు, వాళ్ళందరూ దండ ఎత్తి మరి సైన్యాలంతా ప్రాణాలతో లేకుండా చేయగల సామర్థ్యం ఉన్న శత్రువు అయినప్పుడు ఆ సైన్యానికి భయపడ్డాడు. ఏమో ఇంత గొప్ప సైన్యం వచ్చిందేంటి, ఇంత గొప్ప శ్రమ వచ్చిందేంటి, ఇంత గొప్ప సమస్య వచ్చిందేంటి అని భయపడ్డాడు. కానీ ఆ భయంలో ఉండిపోకుండా, పరిగెత్తకుండా, పారిపోకుండా దేవుడి దగ్గర మనసు నిలుపుకున్నాడు. ఏం చేశాడమ్మా? దేవుడి దగ్గర ప్రార్థన చేయడానికి మనసు నిలుపుకున్నాడు. నీకు సమస్యల్లో భయం ఉంది, కష్టం ఉంది, వేదన ఉంది, నీ శక్తికి మించిన సమస్య ఉంది, నీ ఆర్థిక సమస్య, నీ ఆదాయం నుంచి నీ సమస్య ఉంది, నీ ఆరోగ్యం నుంచి నీ సమస్య ఉంది. ఈ సమస్యలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ వాటికి భయపడకుండా దేవుణ్ణి చూడగలిగినప్పుడు ఆ సమస్య కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది. యెహోషాపాతు విస్తారమైన సైన్యం చూసి భయపడ్డాడు.
భయపడి ఏం చేశాడంటే ఉపవాస దినాన్ని చాటించాడు. దేవుడి దగ్గర మనసు నిలుపుకున్నాడు. ఈ సమస్యని దేవుడికి అప్పగిస్తాను, ఈ సమస్యని దేవుడికి చెప్పుకుంటాను. ఇంత విస్తారమైన సైన్యాన్ని నేను ఓడించలేను, ఇంత విస్తారమైన సమస్యని తట్టుకోలేను. కాబట్టి నాకు ఒక దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించేవాడు, నన్ను రాజుగా నిలబెట్టిన వాడు, నాకు ఈ అధికారాన్ని ఇచ్చిన వాడు దేవుడు. కాబట్టి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానని యూదావారులారా, యెరూషలేము ప్రజలారా, మీ అందరూ కూడా నాతో పాటు ఉపవాసం ఉండండి. ఈ గొప్ప సమస్య మనకు వచ్చింది, ఈ గొప్ప శ్రమ మనకు వచ్చింది. కాబట్టి ఈ సమయంలో నేను ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను ఒక మాట చెప్తా చూడండి. మీకు ఉదాహరణకి కుటుంబంలో భార్య భర్త ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు, కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉండరు. కానీ ప్రార్థన చేసే ఆ వ్యక్తిని బట్టి సమస్యలు హెచ్చుగా ఉన్నప్పుడు కుటుంబముగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? భార్య భర్తలు, అత్త మామ అమ్మ నాన్న ఎవరైతే కలిసి ఉన్నారో వాళ్ళు ముగ్గురు కూర్చుని నలుగురు కూర్చుని ఆ సమస్యతో ఎత్తి పట్టి ప్రార్థన చేస్తే త్వరగా విడుదల వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ యెహోషాపాతు రాజు ఒక్కడే చేయట్లా. ఏమంటున్నాడు? యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు కూడా ఉపవాస దినాన్ని ప్రకటించండి. ఇంత గొప్ప సమస్యని మనము ఎదుర్కోలేము, ఇంత గొప్ప శ్రమని మనం ఎదుర్కోలేము. ఆయన ఎవరండి? రాజు. ఎవరు? రాజు. యుద్ధం. అబ్బో ఇంత శత్రు సైన్యం వచ్చాడు, నాకెందుకు, నా భార్య బిడ్డలు తీసుకుని ఎక్కడ వెళ్ళిపోతాను అని నేను అనుకోవచ్చు. రాజు కదా, వెళ్ళిపోయినా ఎవరైనా అనేవాళ్ళు లేరు. ఇంక అర్థమవుతుందా? రాజు ఒక అధికారం ఉన్నవాడు. తన క్షేమం అంటే తన సుఖం చూసుకుని, తన భార్య బిడ్డల పిల్లల సుఖం చూసుకుంటే పారిపోవచ్చు. ఇది అలాగే రేపు నాకెందుకు, పోతే వాళ్ళు పోతారు, సైన్యం పోతే, రాజ్యం పోతే, ప్రజలు పోతారు, నేను హ్యాపీగా ఉంటాను కదా. వీళ్ళకి యుద్ధం చేసి నేను ఎక్కడ తెచ్చుకోవాలి, వీళ్ళకి యుద్ధం చేసి నా భార్య బిడ్డలు ఎందుకు పోగొట్టుకోవాలి, వీళ్ళకి యుద్ధం చేసి నా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలి అని స్వార్థంతో ఆలోచించాల. అర్థమైందా? తన ప్రజల గురించి ఆలోచించాడు. ఆ సమస్య నుంచి బయటపడే దేవుడి వైపు తన మనస్సు నిలుపుకున్నాడు. మనస్సు నిలుపుకోవడం అంటే నీ కష్ట సమయంలో, శ్రమ దినంలో, ఇబ్బంది కలిగిన సమయంలో నీకు నిబ్బరమైన మనసు కలిగి నిలుపుకోవాలి. ఎవరిని బట్టి? దేవుడిని బట్టి. నీకు కష్టంగానే ఉంది, సమస్య పెద్దదిగానే ఉంది, నువ్వు తట్టుకోలేనంత వేదన, నువ్వు తట్టుకోలేనంత బాధ, నువ్వు భరించలేనంత కార్యాలు కుటుంబంలో ఉన్నాయి. కానీ ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని నిబ్బరమైన మనసు కలిగి ఉండాలి. ఉదాహరణకి ఒక కుటుంబంలో కొంతకాలం కాపురం చేసిన తర్వాత అనుకోని రీతిలో భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ భార్యకి ఇంట్లో నుంచి బయటకు వచ్చే మనిషి కాదు, కానీ అనుకోని రీతిలో పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. తనకి కనీసం కొట్టుకెళ్ళడం కూడా తెలియదు. తన భర్తను కోల్పోయింది. అలాంటి సమయంలో తన భర్త పోయింది, కానీ తను పోతుందా? తన బిడ్డల కోసమన్నా బ్రతకాలి, తన కొడుకుల కోసమన్నా, కుమార్తెల కోసమన్నా బ్రతకాలి. ఆ సమయంలో ఆ తల్లి ఏం చేసుకుంటుంది? గుండెను నిబ్బరం చేసుకుంటుంది. అర్థమవడం కోసం చెప్తున్నా. గుండెని నిబ్బరం చేసుకుంటుందా లేదా? చూడట్లేదా కళ్ళ ముందు? బిడ్డలకు కోల్పోయిన తల్లులు, భర్తను కోల్పోయిన భార్యలు చూడట్లేదా? ఈ రోజున ఎంతమంది కుటుంబాన్ని పోషించే విధంగా పిల్లల కోసమో, కుటుంబం కోసమో, పరువు కోసమో కష్టపడుతున్నారు లేరా? వాళ్ళకి ఎందుకని? ఆయనతోనే పోతున్నారా? దాంతోనే పోతున్నారా? కాదే, మనస్సు నిలుపుకుంటున్నారు. జీవితం అంటే ఇంకా ఉంది, ఇంకా నన్ను నమ్ముకున్న వారు ఉన్నారు, నా మీద ఆధారపడిన వారు ఉన్నారని చెప్పి ఆ తల్లి ఏం చేస్తుంది? బిడ్డల కోరవన్నా తాను చనిపోవాలనిపించినా సరే, ఎందుకే జీవితం, నా భర్త లేని జీవితం, అయ్యో నా భర్త ఎంతో ప్రేమించేవాడే, ఆదరించేవాడే, కొట్టు కూడా పంపించకుండా, ఎక్కడికి బయటికి తీసుకెళ్ళాలంటే బయటికి కూడా పంపించకుండా అన్ని ఇంటి తీసి పెట్టేవాడే, ఇలాంటి వాడే లేకపోతే నా బ్రతికేందుకు అని ఒకళ్ళు చనిపోవాలన్నంత ప్రేమ ఉండొచ్చు. కానీ వెనకాల ఉన్న బాధ్యతలు, వెనకాల ఉన్న పిల్లలను చూసి అమ్మ ఏం చేసేవాడ? మనసు నిలుపుకుంటుంది. ఏం చేసుకుంటుంది ఆవిడ? చెప్పండి అమ్మా, మీకు అర్థమవ్వాలి చెప్పండి. మనసుని నిలుపుకుంటుంది. మీకు అర్థమవుతానే నిబ్బరం చేసుకుంటుంది. అయిపోయింది, ఇంతవరకు రుణం తీరిపోయింది. మన భాషలో చెప్పాలంటే రుణం తీరిపోయింది. దేవుడు పిలిచాడు, వెళ్ళిపోయాడు. ఇక మీద నేను ఎవరి కోసం జీవించాలి? పిల్లలు ఉన్నారు కదా, వయసు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా పసిపిల్లలు ఉన్నారు. వీళ్ళ కోసం నేను జీవించాలి, వీళ్ళ కోసం నేను కష్టపడాలి అని తను ఏం చేసుకుంటుంది? తన మనసు ఎంతమంది ఓదార్చినా, ఎంతమంది ఆదరించినా, తన మనసుకు తను నిబ్బరం చేసుకునేంత వరకు కూడా ఆ తల్లి ఏమీ చెయ్యలేదు. అంటే సమస్య వచ్చినప్పుడు నీ మనసు ఏం చేయాలి? నిబ్బరపరుచుకోవాలంటే ఇది. నీకు అర్థమవడం కోసం చెప్తున్నా. సమాజం చూస్తున్నాం కాబట్టి మనసు నిలుపుకోవడానికి సమస్య వచ్చినాయి. ఎంతసేపు దేవుణ్ణి అప్పులు తీర్చేవాడిగాను, ఉద్యోగాలు ఇచ్చేవాడిగాను, పెళ్లిళ్ళు చేసేవాడిగా గాను, గర్భ పిల్లలు ఇచ్చేవాడిగాను, బ్యాంకు బ్యాలెన్స్ ఇచ్చేవాడిగా గాను, ఆస్తులు ఇచ్చేవాడిగా చూస్తున్నారే కానీ అలా చూసినంత కాలం దేవుడు ఏం చేయడు. అలా ఇవ్వడానికి ఇక్కడ రానవసరం, మీరు ఇక్కడ రానవసరం. అక్కడ మొక్కితే చాలు. అక్కడ ఒకటి బయట చాలా ఉన్నాయి, అక్కడ మొక్కితే చాలు.
సాతాను ఇచ్చేస్తాడు. మీకు అర్థమవుతుందా? బయట జీవము లేని చాలా ఉన్నాయి, అక్కడ మొక్కితే ఈ లోకంలో ఏం కావాలో సాతాను మీకు ఇస్తుంది. కానీ దేవుడు ఎందుకు వచ్చాడు మీకు కొరకి? ఈ లోకంలో ఉన్నది ఇవ్వటానికి కాదు, ఈ లోకంలో నీ ఆత్మ నశించిపోకుండా, నరకానికి పోకుండా నువ్వు దేవుడి సన్నిధిలో పరలోకంకి వెళ్ళటానికే ఆయన లోకానికి వచ్చాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు దేనికి వచ్చాడమ్మా? నశించిన దాన్ని వెతకి రక్షించలేదు. అంటే నశించిపోయిన మానవుడు, పాపములో ఉన్న మానవుడు, తనకు తానుగా బయటికి రాలేని భూమిలో ఉన్న మానవుడిని బయటికి తీసుకొచ్చి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. లేదా బిల్లు కట్టడానికి, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వడానికి, ఆస్తులు ఇవ్వడానికి దేవుడు రాలా. నిన్ను నన్ను రక్షించుకోవడానికి వచ్చాడు. పాపములో ఉన్న నిన్ను, శాపగ్రస్తంలో ఉన్న నిన్ను, ఎలా సాతాను బంధకాల్లో ఉన్న నిన్ను రక్షించుకోవడానికి తన ప్రాణాన్ని ఇచ్చి నేను కోరుకున్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఆ తర్వాత నీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? మనం ఆ దేవుడిని ఆరాధిస్తూ వెళ్ళినప్పుడు, నమ్మకంగా దేవుడి దగ్గర ఉన్నప్పుడు, అప్పుడు అవసరత ఏంటో, ఏది కావాలో ఆమె ఎడుకుంటాడు. కూర్చుంటాడు, ఇటు జరగము, ఆ కుర్చీలో కూర్చుంటాడు, ఈ పక్క జరిగా అడుగుచ్చాయి పక్కన కూర్చో, ప్రార్థన చేసుకుంటా. నీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఇవ్వలేదా? దేవుడు ఇవ్వలేదా? అబ్రహాముకి ఆశీర్వాదం ఇవ్వలేదా? ఆస్తులు ఇవ్వలేదా? అంతస్తులు ఇవ్వలేదా? యేసేపును అధికారిగా చేయలేదా? దేవుడు అన్నీ ఇస్తాడు. కానీ దేవుడిని ప్రతి ఒక్క కోణంలో చూడకూడదు, ఒక్క కోణంలో చూడకూడదు. దేవుడు అన్ని రకాలుగా చూసే మరో నేత్రం ఉండాలి, ఆ జ్ఞాన నేత్రం ఉండాలి. అసలు దేవుడు అంటే ఏంటి అని తెలిసిన వాడు అవగాహన ఉండాలి. ఇన్నాళ్ళు భక్తి చేస్తున్నావు, ఇన్నాళ్ళు దేవుడు నమ్ముకున్నావు, అసలు దేవుడు అంటే ఏంటో తెలుసా నీకు? అసలు దేవుడు అంటే, దేవుడిని చూసే విధానం అంటే జనాలకి మందిరానికి వెళ్తే అప్పులు తీరిపోతాయి, మందిరానికి వస్తే బాధ తీరిపోతాయి, మందిరానికి వస్తే మాకు ఇల్లు వచ్చేస్తాయి, మందిరానికి వస్తే అన్నీ వచ్చేస్తాయి అని ఒక ఆశతో ఒక ఏదో పెట్టుకుని లోపలికి వస్తారు. చాలా మంది అలాగ వస్తారు, తప్పు లేదు. నేను కూడా అప్పులో ఉన్నప్పుడు వచ్చా, నాకు దేవుడు తెలియదు. నేను అప్పులో ఉన్నప్పుడు వెళ్ళా, నా అప్పులు తిరుగుతాడేమో, నా బాధలో ఉన్నాడు కానీ అనుకోవడం తప్పు కాదు. కానీ ఈ రోజుకి అలా అనుకునే చేయట్లా. ఇప్పుడు నేను ఎవరు కావాలి? ఈ లోకము, లోక కార్యాల కంటే, డబ్బు కంటే దేవుడు కావాలి. ఎందుకని? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేయగలడో, ఆయన ఒక సామర్థ్యం ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో తెలుసుకున్నాను. కాబట్టి అన్నిటికంటే అతీతంగా నాకు దేవుడు కావాలి. ఆస్తి కంటే, ఐశ్వర్యం కంటే, ఈ లోకము ఆశల కంటే, కోరికల కంటే, సుఖభోగాల కంటే దేవుడు కావాలి నాకు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేయగలడో, ఆయన ఏం ఇవ్వగలడో, ఎక్కడ ఉంచగలడో నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈ లోకము నాకు పెంటతో సమానంగా మనం అనుకున్నాను. మీకు అర్థమవుతున్నా తల్లి? దేవుణ్ణి ఎప్పుడు కూడా, నేను ఒక మాట చెప్తాను, ఇది కూడా మీకు అర్థంలో చెప్తాను. నేను సమయానికి ముగిస్తే టెన్షన్ పడకండి. ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, అస్తమానం ఒక కొడుకున్నాడు అనుకోండి, అస్తమానం నాన్న దగ్గరికి వచ్చి నాన్న ఓ 5 ఓ 10 అంటాడు. చిన్నప్పుడు ఇచ్చాడు. ఎవరో ప్రయాణంలో 100 200 అంటాడు, ఇచ్చాడు. తర్వాత కూడా ఒక 1000 200 అడుగుతాడు. అంటే ఎంతసేపు కూడా నాన్న 10, నాన్న 100, నాన్న 1000, నాన్న 2000, నాన్న ఫీజులు కట్టాలి, నాన్న పుస్తకాలు కొనాలి, నాన్న ట్యూషన్ ఫీజు కట్టాలి, నాన్న పెట్రోల్ కావాలి, నాన్న ఇది కావాలి, నేను తినాలి, ఇలా పక్కాకల డబ్బుకే అడుగుతూ ఉంటే ఆ తండ్రికి ఏమనిపిస్తమ్మా? ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది అంటే, నేను అవసరానికే పనికి వస్తున్నాను, నీకు తిన్నావని అడగడం, ఉన్నావని అడగడం, ఒంట్లో బాగుందని అడగడం, ఏమడుగుతాడంట? ఇంట్లోకి వస్తే తండ్రి ముఖం చూడగా నాన్న 100 నాన్న 50, నాన్న 1000, నాన్న 2000, నాన్న స్కూల్ ఫీజు కట్టాలి, నాన్న నాకు బండి కావాలి, నాన్న నాకు బైక్ కావాలి, నాన్న నాకు బయటికి వెళ్ళాలి, నేను సినిమాకి వెళ్ళాలి, నేను షుగర్ కావాలి, ఇలా ప్రతిదానికి జేబులో ఉన్న డబ్బులని నాన్న తీసుకున్నాడు. ఇప్పుడు తండ్రికి ఓపిక తగ్గిపోయింది. ఇదేం చూడట్లా. అంటే దేనికి వాడుకున్నట్టు తండ్రిని? అవసరానికి వాడుకున్నట్టు. దీన్ని ఏమంటారు? అవసరానికి వాడుకున్నట్టు. నువ్వు ఏమన్నా అయిపో, నీ జేబులో ఉన్న డబ్బులు అవసరానికి అంటే అప్పుడు తండ్రి ఏమంటారు? ఏరా నేను అవసరానికే పనికి వస్తానా? ఏ రోజున తిన్నావని అడిగావా? ఎలా ఉన్నావు నాన్న అడిగావా? దేనికని అడిగావా? ఎంతసేపు నీకు అవసరానికే పనికి వస్తానా అని బాధపడరా? దేవుడు కూడా అదే పడతాడు. ఎంతసేపు మందిరానికి వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చేయి, అది చేయి, ఏదో లిస్టు పెడతావే కానీ నేనేంటో నీకు తెలుసా? నేనేం నీకు వివరం తెలుసా? నువ్వు అడుగుతుంది అంతే, నువ్వు అడుగుతుంది 100, కానీ నేను ఇవ్వాలనుకుని 1000. అంటే అంత గొప్ప ఆశలో నీకు ఇవ్వాలనుకున్నా. నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు? 100 రూపాయల దగ్గర ఆగిపోతున్నావు. కానీ నువ్వు అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నా, నువ్వు అడగకముందే ఇవ్వాలనుకుంటున్నా. కానీ నీ దగ్గర నాకేం కావాలి?
ప్రేమ కావాలి. నేను ఎంతసేపు కూడా అవసరానికి వాడుకునే దేవుడిగా, అవసరం తీర్చే దేవుడిగా చూస్తున్నావు. నేను అలాంటి వాడిని కాదు. అంతకంటే నీ స్థితి మార్చగల దేవుడిని, అంతకంటే నీకు ఏదైనా ఇవ్వగల దేవుడిని. కానీ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసును ఏం చేయాలి? మనగా నన్ను ఆరాధించాలి. ఏం చేయాలి? నన్ను ఆరాధించాలి. ఇది ఆజ్ఞ. ఎవరిచ్చిన ఆజ్ఞ? అప్పుడు ప్రేమించేవాడికి ఏమైనా ఇస్తాడు. మనం ప్రేమగా చూసుకునే వాడికి ఏమైనా ఇస్తాం. అడగవసరం అడగక ముందే బిడ్డలకి, ప్రేమించే బిడ్డలకి ఏమైనా ఇస్తాం. మన మనుషులైనా మనమే ఇస్తాం. దేవుడు ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? కాబట్టి మొట్టమొదటిగా మీరు దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. మీకు ఏదన్నా కావాలి అంటే, లోక సంబంధమైనైనా పర సంబంధమైన ఏదైనా కావాలంటే మొట్టమొదటిగా నీ హృదయంలో దేవుడికి స్థానం ఉండాలి. ఎవరికి ఉండాలమ్మ దుర్గమ్మ? దేవుడికి. ఎవరికి ఉండాలి? దేవుడికి స్థానం ఉండాలి. నీ హృదయంలో చాలా మందికి స్థానం ఉండదు. కానీ ఎవరికి లేదు స్థానం? దేవుడికి లేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు లేకుండా 20 ఏళ్ళు బ్రతికారు. కానీ వాళ్ళకి సంతోషం లేదు, సమాధానం లేదు, సమృద్ధి లేదు. ఎక్కడ చూసినా అణిగిపోతున్నారు. శత్రువులు వాళ్ళని తొక్కుతున్నారు, అణగొలుపుతున్నారు. 20 ఏళ్ల తర్వాత పశ్చాత్తాపడుతున్నారు. దేవుడు మందసం లేకుండా పోయింది, దేవుడు మనసు శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారే, మాకు అభివృద్ధి లేదు, సమృద్ధి లేదు, దేవుడు మాకు తోడుగా లేడు, మాతో లేడని చెప్పి ఏడుస్తున్నప్పుడు అప్పుడు సమూయేలు గారు ఎంటర్ అయ్యారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుణ్ణి విడిచి అన్య దేవతలకు తిరిగారు. కాబట్టి మరలా మీరు ఏం చేయాలి? మీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించండి. మీ హృదయంలో ఏమైతే ఉందో దాన్ని పక్కన పెట్టండి. నీ హృదయం అంతటా దేవుణ్ణి ఆరాధించండి. అప్పుడు మీకు జయము కలుగుతుంది అన్నాడు. ఎప్పుడైతే సమయాలు చెప్పాడో పశ్చాత్తాపడ్డారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, మేము పాపాత్ములను ఒప్పుకున్నారు మిస్పాలో. అప్పుడు ఫిలిష్తీయుల మీద 20 ఏళ్ల తర్వాత వాళ్ళకి గొప్ప జయము కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జయము కలగట్లేదా? ఈరోజు నీకు బాధ కలుగుతుందా? పదే పదే ఓడిపోతున్నావా? ఇంకా నువ్వు ఒప్పుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి. దేవుడు ఎప్పుడు అన్యాసుడు కాదు. నా కోరిక నీ కోరిక కాదు. ప్రపంచంలో సర్వ సృష్టికైన ఒక్కడే. అందరికీ దేవుడు ఒక్కడే. ఒకరు హెచ్చించి ఒకరు తగ్గించే దేవుడు కాదు. కానీ ఎందుకు అంటే నీ ప్రవర్తన, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ హృదయ అంతరంగము దేవుడికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడే నన్ను దీవిస్తాడు. అర్థమవుతుందా? ఇది ఎవరు చేయాల్సిన పనైనా, నాకైనా నీకైనా విధి ఒకటే. దేవుడు చూసేది నీ ఆస్తి పాస్తులు, కట్టుకునే చీరని, బంగారాన్ని కాదు, నీ అంతరంగం. ఎవరిని? అంతరంగంలో దేవుడితో నీకున్న బంధం ఏంటి, దేవుడితో నీకున్న అనుబంధం ఏంటి, దేవుడితో నీకున్న సహవాసం ఏంటి, దేవుడి దగ్గర నువ్వు ఎలా ఉన్నావు, దేవుడి దగ్గర ఎలా జీవిస్తున్నావు, ప్రార్థన ఎలా చేస్తున్నావు, భక్తి ఎలా చేస్తున్నావు, పరిశుద్ధంగా ఎలా జీవిస్తున్నావు అన్న దాన్ని బట్టి నీకు జయం వస్తుంది. ఇవన్నీ ఆలోచించకుండా వెళ్తున్నాం, 10 రూపాయలు కానికి వెళ్తున్నాం, మాకేంటి అనుకున్నారు. నేను ఒక మాట చెప్తాను. ప్రతిరోజు అసలు దేవుడు కాసేపు పక్కన పెట్టండి. ఒక క్రైస్తవురాలిగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు. పొద్దున్న లేసి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా? ఒక వాక్యం వింటున్నావా? ప్రతిరోజు నీ అంతరంగాన్ని పరిశీలించుకున్నావా? నాలో ఉన్న తప్పేంటి, నాలో ఉన్న లోపాలేంటి, నాలో ఉన్న దేవుడికి ఇష్టం లేని కార్యాలేంటి, నేను ఇంకా ఎక్కడ మారాలి, ఎక్కడ దేవుడికి ఇష్టకరంగా ఉండాలి, ఎక్కడ నేను దేవుడికి అనుకూలంగా ఉండాలి స్వపరీక్ష చేసుకునే అనుభవం నీకుందా? నువ్వు వాక్యం వస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను హెచ్చరిస్తున్నాడు, నన్ను గద్దిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, నన్ను ఆశ్రయిస్తున్నాడు, కాబట్టి నేను దేవుడికి అనుకూలంగా మారాలి అన్న పశ్చాత్తాప హృదయం నీకుందా? దేవుడు అదిగో ఈ విధంగా ఉంటే నాకు గొప్ప కార్యం చేస్తానంటున్నాడు, కాబట్టి నేను మార్చుకోవాలి, నా మనసు మారాలి, నా ఆలోచన మారాలి, నా బుద్ధి మారాలి, నా మాట మారాలని మార్పు నీకేమైనా ఉందా? మరి ఏమీ చెయ్యకుండా దేవుడు పరలోకం దిగొచ్చాడని ఆయన దిగొస్తాడు. దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఒకటే మాట, నేను పరిశుద్ధుడిని, ఏ పాపము లేకుండా ఎట్లా ఉన్నానో నా ప్రజలైన మీరు కూడా పాపము లేకుండా బ్రతకండి. అప్పుడు అడగండి, మీకు కావాల్సిన మీకు కాడలకి నేను తీసుకొచ్చిస్తాను. మనలో ఎంత చెత్త ఉంటుంది, కుళ్ళు, కుటిస్తాలు, ఈర్ష, అసూయ, ద్వేషాలు, క్షమించలేనితనం, ఒకరిని చూస్తే ఒకరు పడదు, ఒకరిని చూస్తే పెట్టే మనసు ఉండదు, క్షమించే మనసు ఉండదు, ప్రేమించే మనసు ఉండదు, ఆదరించే మనసు ఉండదు. క్రైస్తవుడిగా దేవుడి పోలిక చోపులు నన్ను అడగకపోతే ఏ ముఖం పడి మనం అడుగుతాం దేవుడిని? ఒకరి దేవుడి మీద నేరం మోపే ముందు మనం దేవుడికి ఎలా ఉన్నాం అనేది ఒకంత మనము ప్రశ్న వేసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి జ్ఞాపకం చేసుకొని యెహోషాపాతు తన కష్ట సమయంలో మనసుని
నిలుపుకున్నాడు. ఈరోజు నీ కష్ట సమయం వచ్చిన ఎవరు చెప్పుకుంటాం, అటు ఇటు పరిగెత్తకూడదు, వాళ్ళకెవరు చెప్పకూడదు. ఎవరు చెప్పాలంట? దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండు. నీకు ఎంత సమస్య హెచ్చుగా ఉందో కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థించే. వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండాలి కంపల్సరీగా. అది ఒంటికి మంచిది. డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఒక పూట మీ భోజనం మానండి, మీ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు సైన్స్ ప్రకారం. అలాగే మీరు కూడా ఏం చేయాలి? నీ సమస్య హెచ్చుగా ఉంది, నీ సమస్య భయంకరంగా ఉంది, అది దేవుడు తప్పకచ్చైతే దేవుడి సన్నిధిలోకి రండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీకు జయము అనుగ్రహిస్తాడు. యెహోషాపాతు దేవుడే మన దేవుడు. యెహోషాపాతుకి ఇచ్చిన జయమే నీకు ఇస్తాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు ఆయన? తర్వాత మూడోది మనస్సు నిలుపుకున్నాడు. సమస్యల్లో నీ మనసు ఏం చేయాలి? దేవుడి దగ్గర నిలుపుకోవాలి. చెప్పండి అమ్మా, ఏం చేయాలి? సమస్య వచ్చినప్పుడు హృదయాన్ని బాగా నీకు ఒక మాట చెప్తానమ్మా. ఎవరో అప్లోడ్ వచ్చాడు, రేపు కట్టకపోతే ఊరుకోను, తీసుకెళ్ళిపోతా, సామాన్ తీసుకెళ్ళిపోతా, అది ఇదని చెప్పి నలుగురు ముందు మనం తిట్టాడు. బాగా అవమానంగా ఉంటుంది, బాగా దుఃఖంగా ఉంటుంది. నలుగురు తిట్టాడు ఈడని చెప్పి మనకు కూడా ఉంటుంది. కాసేపు ఆలోచిస్తాం, కాసేపు కళ్ళలో నీళ్ళు వస్తాయి, కాసేపు మనసు బాధపడింది. ఆ సమయంలో ఏం చేయాలి? చేసిన తర్వాత కాసేపు ఆలోచించి దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థించి, ప్రభువా వాడు వచ్చి ఇలా అన్నాడు, ఇగో వీళ్ళందరూ విన్నారు, వాళ్ళు వీళ్ళందరి ముందే నన్ను నిలబెట్టి, వీళ్ళందరి ముందే నేను వాళ్ళకి సమాధానం చెప్పేటట్టుగా నా స్థితిని మార్చేయాలి. మనసు నిలుపుకుని ఏం చేయాలమ్మా? ప్రార్థన చెయ్యాలి. అలా చేసినప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. సమస్య పక్కనే పరిష్కారం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. నాలుగోది ఏం చేస్తున్నాడంటే తన స్థితిని చెప్తున్నాడు. ఏమని? అయ్యా చూడు, నేను మీకు వాక్యం ఏం చెప్పలేదు, మీకు వాక్యం చదివే వాడు మీకు కాదు కాబట్టి చదువుతానండి. యెహోషువ గ్రంథం 20:12. మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. యూదా వారందరూ తన శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి. నాలుగోది ఏం చేశాడంటే, వినండమ్మా, మొట్టమొదటి నేను మహిమపరిచాడు, నేను వాగ్దానాన్ని బట్టి ఎత్తిపడి ప్రార్థన చేశాడు. మూడోది మనసును సమస్య వచ్చినప్పుడు మనసును నిలుపుకున్నాడు. నాలుగోది తన స్థితి ఏంటో ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవులైన మనకి మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో మనుషుల దగ్గర చెప్పుకోకపోయినా నువ్వు ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఉన్నట్టుగా దేవుడికి చెప్పాలి. ఒక మాట చెప్తానండి. ఆయన ఏం చెప్తున్నాడు? ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయటకు మా శక్తి చాలదు, మా బలము చాలదు, మా డాళ్ళు ఈటలు సరిపోవయ్యా. మాకున్న స్థితి ఇది, మాకున్న కెపాసిటీ ఇది, నాకున్న శక్తి సరిపోదు, నాకున్న బలం సరిపోదు, ఇంత గొప్ప సైన్యం పోరాడలేదు, మాకున్న కత్తులు డాళ్ళు ఈటలు పెంచాయి, నువ్వే మాకు దిక్కు. చెప్పండి, చెప్పమ్మా. ఎప్పుడన్నారు ఈ మాట? నీ బలముతో, నీ శక్తితో, నీ జ్ఞానముతో, నీ ఆలోచన కుటుంబాన్ని కట్టలేదు. దేవుడా నువ్వే నాకు దిక్కు, ఈ సమస్యలో నువ్వే నాకు దిక్కు అని ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, ఉన్నట్టు ఒప్పుకొని ఎవరు చెప్తారో వాళ్ళ స్థితులు మార్చబడతాయి. వాళ్ళ స్థితులు మార్చబడతాయి. మనుషుల దగ్గర ఏమార్చొచ్చాము, కానీ దేవుడి దగ్గర మనము ఏమార్చాము. అంటే నేను ఏ స్థితిలో ఉన్నావు, నీ దగ్గర ఉదాహరణకి ఏ పరిస్థితిలో ఉన్నావు దాన్ని దేవుడు చెప్పాలి. అర్థమవుతుందా? ఏమా ఎట్లా ఉన్నావమ్మా, నాకు ఫంక్షన్కి వెళ్తాం, ఏమా వదిన బాగున్నావా, అక్క బాగున్నావా, బాగా బాగున్నావు అంటారు. వాళ్ళకి ఏం చెప్తాం? మనం బాగానే ఉన్నాం అనుకుంటాం. బాగానే ఉన్నామా, అంతా బాగానే ఉన్నా, పిల్లలు బాగున్నారు అంతవరకే. వాళ్ళకేం చెప్పంగా, కానీ అప్పులు ఉన్నాయని, నీకు బాధ ఉందని, బాధపడుతున్నామని, అనారోగ్యంగా ఉన్నామని, బలహీనతలో ఉన్నామని, ఆర్థిక సమస్యలతో ఉన్నామని ఎంత చాటపడతామని చెప్పలేం కదా. పైకి మాత్రం ఒకే ఒక మాట, బాగున్నాం అయిపోయింది, ఈ నవ్వుతూ వచ్చేస్తాం. కానీ లోపల ఉన్న ఆవేదన, లోపల ఉన్న దుఃఖము, లోపల పడుతున్న భారము, భరిస్తున్న భారము ఎవరు తెలుసు? నీకు దేవుడు తెలుసు, నీకు దేవుడు తెలుసు. అప్పుడు ఏం చేయాలి? ఈ బరువు ఉదాహరణకి నీకు 25 కేజీలు బస్తా పెట్టి ఇచ్చాననుకోమ్మా, 25 కేజీలు బస్తా ఎంతవరకు మోయగలవో అంతవరకే మోయగలవు. నువ్వు 25 కేజీలు బరువు మోసేదానికి 100 పెట్టే నాకు ఎక్కడుంది? కుంగిపోతావు. మొయ్యగలవా? 25 కేజీలు బస్తా అయితే నువ్వు మొయ్యగలవు. 100 కేజీలు బస్తా తీసుకుని పైకి వెళ్ళడం మొయ్యగలవా నువ్వు? మహిళం. ఎందుకంటే మనం కెపాసిటీ సరిపోదు, మన శక్తికి మించి, మన బలానికి మించి ఉంటుంది. కాబట్టి దాని అంతగా మనము మొయ్యలేము. కాబట్టి ఎంత భారం మొయ్యగలమో అంత దేవుడికి ఇచ్చాడు. నువ్వేం చేయాలంటే నీ హృదయంలో భారాన్ని, నీ హృదయంలో బాధని, నువ్వు పడుతున్న ఆ వేదాన్ని ఎవరి దగ్గర చెప్పాలంటే దుర్గమ్మ దేవుడి సన్నిధిలో మోకరించి, దేవుడి సన్నిధిలో మోకరించి, ఒకళ్ళని మోకాళ్ళు వంగకపోతే కనీసం ఇలా కూర్చుని ఒక 2 నిమిషాలు ఏం చేయాలి? గంటలు మోకరించాల్సిన 2 నిమిషాలు నీ మోకాళ్ళు వంగాలి. భక్త సింగ్ గారు
ఒక రోజున ఏమండి 10,000 సంఘాలు కట్టారు. 10,000 సంఘాలు కట్టారు. ప్రతిరోజు కడుతున్నారు. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగితే ఆయన అంట తీసుకెళ్ళాడు గదిలోకి. తీసుకెళ్తే ఆ రాయి మీద 2 గుంటలు పడినాయంట. ఏంటి? రాయి మీద, ఇక్కడ కాదు, రాయి మీద 2 గుంటలు పడినాయంట. అంటే అనుదినము కూడా మోకాళ్ళుని ఏం చేశాడు? గంటలు ప్రార్థన చేశాడు. గంటలు ప్రార్థన చేయబట్టి 10,000 సంఘాలు కట్టాడు. హెబ్రోన్ సంఘాలు ఆయన హెబ్రోన్ సంఘం స్థాపించేవారు భక్త సింగ్ గారు. చెక్కులు లక్షలు కార్లు ఇస్తాం, బంగారాలు ఇస్తాం అంటే అవి కూడా చూపించాడు. ఆయన అంత బలమైన సేవ చేశాడు. ఆయన ఏం తీసుకోవాలా? ఒక మంచం, ఒక కంచం, చిన్న గది ఉండేది అంతే. కానీ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంఘాలు కట్టాడు. 10,000 సంఘాలు ఉన్నాయి. విదేశాల్లో ఆయన సంఘాలు ఉన్నాయి. కానీ ఆయన చేసిన తెలుసా? బిడ్డలు బాగుండాలని, సంఘాలు బాగుండాలి, సమస్యల్లో ఉన్నవాళ్ళు బాగుండాలని మోకాళ్ళని ప్రార్థన చేశాడు. దైవ సేవకుడిగా మేము కొంతవరకు చేయగలం. కానీ సమస్యలను మేము ఏం చేయాలి? నీ మోకాళ్ళు వంచి ఇది వంచాలి, ఇది కార్చాలి. దేవుడి దగ్గర 2 చేయాలి. 1 నువ్వు తగ్గించుకుని మోకాళ్ళు తగ్గించుకోవడం. 2 దేవుడి దగ్గర, మనుషుల దగ్గర ఏడవద్దు, బంధువుల దగ్గర ఏడవద్దు. ఎవరి దగ్గర ఏడవు? హృదయాంతరం ఎంత ఏడవాలో, గట్టిగా ఎక్కి ఏడవాలో దేవుడి దగ్గర కన్నీరు విడు. ఎందుకంటే నీ కన్నీరును దేవుడు చూస్తున్నాడు. కన్నీరు తుడిచేవాడు ఆయనే. కాబట్టి ఏం చేయాలి తల్లి? ఈ స్థితి ఏంటో చెప్పాలి. ఈ స్థితి ఏంటో చెప్పాలి. ఏ బలహీనత ఉంది, ఏ బాధ ఉంది, ఏ భారం మోస్తున్నావు, అసలు నువ్వు ఎవరికి చెప్పుకోలేని ఆవేదన నీలో ఏముంది? ఎవరికి చెప్పలేకపోయినా ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. అయ్యా మా ఇంటి పరిస్థితి, మా ఇంట్లో ఆదాయం సరిపోదు. ఉదాహరణకి నీకు ఆదాయం సరిపోవట్లా, మాకు చాలా సంపాదనగా ఉంది, ఆదాయం సరిపోవట్లా, ఇక కట్టాల్సి చేయాల్సి చాలా ఉన్నాయి. ఈ స్థితిని మాకు మార్చేయాలి. ఈ స్థితిని మాకు మార్చేయాలి. మేము ఎవరికి చెప్పుకోలేము. ఎవరికి చెప్పుకున్నా ఎగతాళిగా ఉంది. బంధువులు చెప్పుకున్న, వాళ్ళకి చెప్పుకున్నా ఎగతాళిగా ఉంది. నా స్థితిని మార్చేయ్యా. ఎగో బాబుకి గర్భఫలం కావాలి. అయ్యా ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక అవమానకరంగా ఉంటుంది. నా స్థితిని మార్చేయ్యా. నా గర్భాన్ని ఒక్క మగబిడ్డ నువ్వు మంచిగా పెంచుతానయ్యా. నీ కొరకు పెంచుకుంటానయ్యా. సాక్షిగా నిలబడతానయ్యా. ఎక్కడికి వెళ్ళా నీ సాక్షిగా నిలబడతానయ్యా. నా స్థితిని మార్చేయ్యా. నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థానంలో దయచేయి ప్రభువా. ఇదిగో నా చేయి చాపు ఈరోజు అడుగుకుంటున్నాను. అప్పు కోసం ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నాను, బియ్యం కోసం వెళ్తున్నాను, సహాయం చేస్తానని నేను వెళ్తున్నాను. ఈ చెయ్యి చాపే స్థితి నుంచి ఇచ్చే స్థాయి నాకు దయచేయి ప్రభువా. అడిగే స్థాయి నుంచి ఇతరులకు ఇచ్చే సహాయము, ఇతరులకు పెట్టే స్థాయి నాకు స్థితి మారుతాయా అర్థం చేస్తే తప్పకుండా దేవుడు మారుస్తాడు. అర్థమవుతుంది. అప్పు చేయడం తప్పు కాదు. బైబిల్లో కూడా అప్పు చేస్తారని వాక్య సెలవిస్తుంది. కానీ చేసిన అప్పు ఎగ్గొట్టకూడదు. అర్థమవుతుందా? ఉదాహరణకి మనకేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాం, ఒక స్థలం, ఒక ఇల్లు కట్టుకోవాలి. ఏదో 5 లక్షలు 10 లక్షలు మన దగ్గర ఉంది, ఇంకో 10 లక్షలు మనకు కావాలి. మనం ఏం చేస్తాం? బ్యాంక్ లోన్ తీసుకుంటాం. సహజంగా బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు పూర్తి చేస్తాం. నెలలో వాడికి మనము న్యాయంగా కట్టాలి. బంగారం పెట్టామంటే కట్టాలి. ఎవరి దగ్గర వెళ్ళి 2 రూపాయలు ఇంట్రెస్ట్ డబ్బు తెచ్చుకున్నామంటే కట్టాలి. అది తీసుకోవడం తప్పు కాదు, కానీ ఎగ్గొట్టకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ఎవరికి కావాల్సిన బకాయి వాళ్ళకి తీర్చాలి. కాబట్టి నీ స్థితి ఏముందో, నీ బలహీనత ఏంటో, నీ కుటుంబ పరిస్థితి ఏంటో, నీ బిడ్డల పరిస్థితి, నీ స్థితి ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టుగా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు నీ పరిస్థితి దేవుడు మారుస్తాడు. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరు ఏ మనుషులకి అనుకోవచ్చు, దేవుడు అనుకోడుగా. దేవుడు కోరుకుంటాడు. ఉదాహరణకి విధవరాలు భార్య, ప్రవక్త భార్య వచ్చింది. ప్రవక్త చనిపోయాడు. ప్రవక్త శిష్యులో ఎలీషా ప్రవక్త శిష్యులో ఒక శిష్యుడు చచ్చిపోయినప్పుడు అప్పులే చచ్చిపోయినప్పుడు అప్పులు కూడా వచ్చేమన్నాడు, ఈ 2 పిల్లలు నేను తీసుకెళ్ళిపోతాను, బానిసలుగా చేసుకున్నాను, రేపటికల్లా నాకు డబ్బు ఇస్తే సరే, లేకపోతే నీ పిల్లల్ని బానిసలు చేసుకుంటా అన్నాడు. అప్పుడు ఆవిడ ఏడుస్తూ ఎలీషా దగ్గరికి వెళ్ళి అయ్యా నా భర్త నీతోనే తిరిగాడు, నీతోనే శశరికం చేశాడు, అప్పులు చచ్చిపోయాడు, ఇప్పుడు నా పిల్లలు తీసుకెళ్ళిపోతా అంటున్నారు, నన్ను ఏం చేయమంటావంటే నీ ఇంటిలో ఏముందని అడిగాడు. ఏమడిగాయనా? నీ ఇంటిలో ఏముందని అడిగాడు. మా ఇంటిలో నూనె కొండ తప్ప ఏమీ అడిగింది. నూనె కొండ తప్ప ఏమీ లేదండి. అంటే తన స్థితి ఏంటో ఉన్నది ఉన్నట్టు సేవకుడి చెప్పింది. ఎప్పుడైతే నూనె కుండ ఉందన్నాడో ఆ నూనె కుండతో పాటు ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి పాత్రలు తెచ్చుకో, ఆ నూనె పోస్తూ ఉండన్నాడు. ఆ పాత్రలన్నీ నింపబడిన తర్వాత ఆ నూనె అమ్మి అప్పులు తీర్చుకొని సలహా ఇచ్చాడు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మా ఇంట్లో ఏమీ లేదంటే సిగ్గుపోద్దేమో అని. మా ఇంట్లో అన్నీ ఉన్నాయండి, మా ఇంట్లో బోర్డు ఉందండి, మాకేంటండి, దాని జీవపు డబ్బు అంటారు. దాన్ని ఏమంటారు? లేనిపోని గొప్ప. అంటే ఏది ఉంటే చెప్పు,
కానీ లేని వాటిని చెప్తే జీవపు డమ్ము వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. వాళ్ళకైతే స్థితి బాగా ఉంది, బంగారాలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బంగారాలు ఉంది, మనకి ఏమీ లేదంటే వాళ్ళు ఏమైనా వాళ్ళ ముందు చిన్నతనంగా ఉంటా అని చెప్పి మాకు అయ్యి ఉన్నాయండి, మాకు ఇవి ఉన్నాయి చెప్పడం చాలా మంది బయట. అలా చెప్పొద్దు. దాన్ని జీవపు డమ్ము అంటారు. జీవపు డమ్ము అంటే గొప్పలు చెప్పుకోవడం. గొప్పలు చెప్పుకునే వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు కాదు. కాబట్టి నీ స్థితి ఏముందో ఉన్నది ఉన్నట్టు చెప్పేసాయి. అప్పుడు దేవుడు నీ స్థితిని మారుస్తాడు. అర్థమవుతుందా? ఎవరికి చెప్పాలంట? దేవుడు యెహోషాపాతుకి జయము వచ్చిందంటే దాంట్లో కారణం ఏంటి? తన స్థితి చెప్పాడు. గొప్ప సైన్యంతో నేను యుద్ధం చేయలేదు, నాకు ఏం చేయాలో దిక్కు చూడట్లా. ఒకసారి సమస్యలు ఎక్కువైనప్పుడు ఏం చేయాలో దిక్కు తోచదు. ఒక పక్కన కుటుంబ సమస్య, ఒక పక్కన పిల్లల సమస్య, ఒక పక్కన భర్త సమస్య, ఒక పక్కన అప్పుల సమస్య, అప్పుడే కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్లు, ఈఎంఐలు, ఆ వడ్డీలు, చక్ర వడ్డీలు, ఏమంటే డోకరాలు ఎన్ని ఒకేసారి వస్తాయి. ఏం చేయాలో దిక్కు తోచ పరిస్థితి అయిపోతుంది ఒక్కోసారి. అలాంటి సమయంలో కూడా దేవుడికి ఇచ్చాడు. ఉన్నది ఉన్నట్టుగా దేవుడికి చెప్పు. దేవుడిని తప్పకుండా సహాయకుడిగా దేవుడు ఉంటాడు. యెహోషాపాతు జయమించిన సార్ తన స్థితి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. నీ బలము నీ శక్తితో ఎంతకాలం నువ్వు సాగలేవు, దేవుడు సహాయం ఉంటే తప్ప. మూడవది సేవకుని మాట మనము వినాలి. చూడండి ఒకసారి మా అమ్మాయి వచ్చిందో చదివింది బాబు, ముందు వచ్చిండే బాగుండేది చదివేది. సరే చదవమ్మా. 2వ దినవృత్తాంతం 20:15 త్వరగా చదువున్నాను. 17 వరకు చదువు. 17 వరకు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 15 నుంచి 17 దాకా చదువు. కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. చెప్పదమ్మా. ఎప్పుడు మార్గంలో వచ్చేదారు. మీరు ఎరువేరు అరణ్యము ముందున్న వాగు దగ్గర వారు కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడాల్సిన నిమిత్తం లేదు. గోదావరిలారా, యెరూషలేములారా, మీరందరూ యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడా యెహోవా దయచేసి రక్షించుదురు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అంటే 4 దిక్కుల సైన్యం వచ్చింది కదా. ఒక ప్రవక్త చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సేవకుడు చెప్తున్నాడు. సేవకుడి మీదకి ఆత్మ వచ్చింది, దేవుని ఆత్మ వచ్చి ప్రవచిస్తున్నాడు. అమ్మ వినమ్మ, ప్రవచిస్తున్నాడు. ఏమని? యెహోషాపాతు రాజా, గోదావరిలారా, యెరూషలేము, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఎవరేం చేస్తారు? మీరు యుద్ధం తీసి నిలబడండి అంతే. ఎలా జరుగుతుంది ఏంటి మీకు అనవసరం, దేవుడే మీ పక్షాన యుద్ధం జరిగిస్తాడు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు అన్నాడు. ఈ మాటని యెహోషాపాతు నమ్మాడు, ప్రజలు నమ్మారు. తర్వాత జరిగింది కూడా అదే. వాళ్ళలో వాళ్ళ కొడుకు చచ్చిపోయారు తప్ప వాళ్ళు యుద్ధం చేయలే. ఇదే మాట మోషే అన్నాడు. ఇగో 4 శత్రువులు మీ ముందు వచ్చారు కాబట్టి నీ దేవుడిని మీరు ఊరకొనండి, దేవుడు కలగ రక్షణ చూడండి, నీ దేవుడిని యెహోవా నీ ముందా ఉండి యుద్ధం చేయవాడు ఆయనే అని ప్రజల్ని బలపరుస్తున్నాడు. ఎవరు? యెహోషువ. అంటే సమస్య వచ్చినప్పుడు, పరిష్కారం చెప్తున్నప్పుడు సేవకుని మాటకి లోబడాలి. ఏం చేయాలి బాబు? ఎందుకంటే దేవుని ఆత్మతో నేను ఇప్పుడే కాదు చాలా చెప్తాను. కుటుంబంలో సమస్య ఉందనుకోండి, చెప్పారనుకోండి, దానికి జవాబు మేము చెప్పాలిగా. ఇప్పుడు మీ సమస్య చెప్పారు, దానికి జవాబు ఏం చెప్పాలి? మేము చెప్పాలి. అమ్మ వాక్యం ఇలా చెప్తుంది, మరి మీరు ఇలా ఉండండి, మీ పరిస్థితి ఇలా మార్చుకోండి అని మేము చెప్పినప్పుడు దాన్ని మీరు లోబడితే దాంట్లో మీకు ఏమొస్తుంది? జయం వస్తుంది. అట్లా కాకుండా అలా అలాగే చెప్తారులే, వాళ్ళకి ఏం తెలుసులే మా బాధలు, వాళ్ళ మా కష్టాలు ఏం తెలుసులే, మేము పడుతున్న బాధలు ఏం తెలుసులే, వాళ్ళు అట్లా చెప్తారులే అంటే మీ పరిస్థితి మారదు. హిజ్కియా రాజు హిజ్కియా దగ్గరకు వచ్చి యెషయా ఉన్నాడు, మరణకరమైన రోగం వస్తుంది, నీకు నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు. అంటే నువ్వు చచ్చిపోతావు, మొహమే చెప్పాడు ఆయన, నువ్వు చచ్చిపోతావు కొద్ది రోజుల్లో, నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు. హిజ్కియా రాజు అయ్యండి, ఏమరా మాట్లాడుతున్నా బిడ్డ, నా ముందేమో ఆయన రాజుని, నేను చచ్చిపోతాను చెప్తావా? నా ముందుకు వచ్చి లేకపోతాను చెప్తావా? నీకెంత ధైర్యం ఉండాలి? లేపేస్తాను ఈ తల అని చెప్పలా. ఏం చెప్పలా? లేపేస్తాను చెప్పలా. వెంటనే యెషయా చెప్పేసి వెళ్ళిపోయాడు కామ్గా. దేవుడు చెప్పాల్సిన మాట చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే గోడలు తిరిగాడు. ఏం చెప్పాడు? గోడ దగ్గర తిరిగాడు. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. నేను నిజంలో ఎట్లా ఉన్నాను, ఎలా జీవించాను దాన్ని జ్ఞాపకం చేసుకోండి. 2 నిమిషాలు విడిసిలాగా వెంటనే జవాబు వచ్చింది. హిజ్కియా, నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థన ఆలకించాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలము నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. సమస్య నువ్వు చెప్తావు, పరిష్కారం దేవుడు చెప్తాడు. సమస్య అనేది, పరిష్కారం ఏమవుతుంది దేవుడిది. అర్థమవుతుందా? సమస్యలు వచ్చి అనేకులకి సేవకుల ద్వారా పరిష్కారం చాలా అయిన రోజులు చాలా ఉన్నాయి. కానీ మాట ఏం చేయాలి? వినాలి. ఉదాహరణకి అప్పుల్లో ఉన్నారు. అమ్మ మీరు వారానికి ఒకసారి ఉపవాసం ఉండండి, మీరు అప్పులు చేయబాకండి, ఉన్న వరకు చేశారు చాలు, ఇక మీద చేయబాకండి, ఎంతో ప్రాణం మీదకి వస్తే తప్ప మీరు చేయబాకండి అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా చెయ్యాలో ఎలా ఉండాలో చెప్పిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకున్నారనుకోండి, ఆ బాధ్యత ఎవరిది? సేవకులుగా చెప్పాల్సి మీరు చెప్పారు. సమస్య పరిష్కారం మేము చెప్పాము, దాన్ని పాటించి జరగకపోతే అడగాలి. పాటించకుండా, ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా, కానీ విడవకుండా మాకు జరగలేదంటే మేమేం చేస్తాం? ఇక్కడ ఏం చేశాడు ఆయన? ఏం చెప్పాడు? గోదావరి ఇక మీరేం చేయబాకండి, నిలబడి ఉన్నాను అన్నాడు. కానీ దేవుడు ఏం చేసి చూడండి, అలా ఏం చేసినందుకు చదువు కింద 21 చదువు 21 తొందరగా ముగిస్తా, టైం అవుతుంది. మరియు అతను జనులను హెచ్చరించి చేసిన తర్వాత యెహోవా స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యము నడుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. సరే 23 లాస్ట్ చదువు. ఇలా చేసినప్పుడు తర్వాత తమలో ఒకరినొకరు చంపుకుండా మొదలు పెట్టిరి. హల్లెలూయా. ఏం చేశారంట? అమ్మోనీలు, మోయాబీలు, సేరీలు మని మీద మాటగా పెట్టిను. వాళ్ళలో వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారు. యుద్ధం చేశాడు యెహోషాపాతు? చేశాడా? సైన్యం చేసిందా? నిలబడి స్తుతించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిలబడి స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. కానీ యుద్ధం ఎవరు జరిగించాడు? దేవుడే జరిగించాడు. ఒకళ్ళకొకళ్ళు పొడుచుకుని, వాళ్ళలో వాళ్ళు జగడాలు పెట్టుకుని, వాళ్ళలో వాళ్ళే ఒకళ్ళు పొడుచుకుని చచ్చిపోయారు. యుద్ధం జరగల, రక్తపాతం జరగల, సైన్యం చచ్చిపోవాలి. కానీ శత్రువులు మాత్రం నశించిపోయారు. ఈ మాట ఎవరు చెప్పారు? సేవకుడు. ఎవరు చెప్పారు? దేవుని సేవకుడు ఏం చెప్పాడు? మీరు యుద్ధం చేయబాకండి, నిలబడి చూడండి, దేవుడు మీ పక్ష రక్షిస్తానని చెప్పాడు. ఎవరా అలా చెప్తున్నావు? యుద్ధం చేయకుండా అంత గొప్ప సైన్యానికి ఏం చేద్దాం అని అవిశ్వాసంతో చెప్పాల, నమ్మకంగా చెప్పారు. దేవుని మాట విన్నప్పుడు మీకు లాభాలు, దేవుడు మాట వినకుండా ఇష్టాంశ ప్రవర్తిస్తే నష్టాలు కలుగుతాయి. ఉదాహరణకి ఎవరు కానావన ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమ్మ దగ్గరికి వచ్చారు. మరియమ్మ గారు ద్రాక్షారసం అయిపోయిందమ్మా అంటే, అయ్యా నువ్వు నాకేం చెప్తావు, నేనేం చేయలేను, చేసేవాడు అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరికి అనండి, ఆయన చెప్పింది చెయ్యండి అండి. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ఇదిగో 6 రాతి బాగా తీసుకురండి అన్నాడు. నీళ్లు అంచు వరకు నింపండి అన్నాడు. 6 రాతి బాగా తీసుకొచ్చారు, నీళ్లు అంచుల వరకు నింపారు. ఈ నీళ్లు ద్రాక్షారసం ఎలా మారింది? రంగేస్తాడా, రసన చేస్తాడైనా అని ఎక్కడ సందేహించేవాళ్ళు? యేసు ప్రభు చెప్పారు, వాళ్ళు చేశారు. నువ్వు సందేహించావనుకో, అవిశ్వాసంగా ఉన్నావు, మరి కార్యం చేయడు. సాక్షాత్ యేసు ప్రభు పుట్టి పెరిగే ఊరిలో, నజరేతు ఊరిలో యేసు ప్రభు నమ్మనందున వారి మధ్య దేవుడు కార్యాలు చేయలేదు. ఎవరైతే దేవుడు నమ్మకం కలిగి ఉంటారో, విశ్వాసం కలిగి ఉంటారో, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి దేవుడు కార్యాలు చేస్తాడు. అర్థమవుతుందా? అది ఎలాగైనా సరే నీకు అనవసరం, నువ్వు గుడ్డిగా నమ్మడమే పని. దేవుడు చేస్తానంటే చేస్తాడు. అబ్రహాము నీ సంతానం ఇస్తానన్నాడు అంతే. ఇప్పుడు బిరామ్ 25 సంతానం దేవుడి సంతానం ఇచ్చాడు. ఏసేపుని దేవుడు అధికారిగా ఉంచుకొని చూపించాడు. కాలంలో 13 సంవత్సరాల దేవుడు అతన్ని అధికారిగా చేశాడు. ఎలా జరుగుతుంది ఏంటి నీకు అనవసరం, అది దేవుడు చెప్పాడంటే చేసేది. ఇది నమ్మకం. ఈ నమ్మకం లేకపోతే దేవుడి కార్యాలు మీరు చూడండి. దీన్నే విశ్వాసం అంటారు. మన భాష ఏమంటారు? దేవుడి పట్ల చూపించే విశ్వాసం. ఏమయ్యా నీళ్ళు తెమ్మంటున్నావు, నీళ్ళు ద్రాక్షారసం ఎట్లా మారుతాయి అని వాళ్ళు అడగల. వాళ్ళు అవిశ్వాసం చూపించారు. దేవుడు ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు అని చెప్పి విశ్వాసం ఏం చేశారు వాళ్ళు? రాతి బాణం లేని అంచుల వరకు నీళ్లు నింపారు. ప్రభు ప్రార్థన చేసి అద్భుతం చేశారు. ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. పేతురు రాత్రి అంతా చేప పడతానే ఉన్నాడు, ఒక్క చేప పడలా. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి కుడి పక్కన వలయ అన్నారు. ప్రభువా రాత్రి అంతా ప్రయాసపడతానే ఉన్నాడు, ఒక్క చేప పడలా, తెల్లవారుజాము అయిపోయింది అంటే అప్పుడు వెయ్యి అన్నాడు. సరే నీ మాట చొప్పున వేస్తాను, నేను జాలర్ని, ఈ జాలర్ పనిలో నాకు పడుతుంది అంటే ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన నీ మాట చొప్పున నేను వేస్తానని కుడివైపు వలయగానే 153 గొప్ప చేపలు పడ్డాయి. అర్థమేంటి? నీకు నువ్వుగా ఏమి చేసుకున్నా, నీకు నువ్వుగా ప్రయత్నాలు చేసుకున్నా, నీకు నువ్వుగా ఆలోచన చేసుకున్నా, నీకు నువ్వుగా ఏదో చేసేద్దాం అనుకున్నా నీ వల్ల ఏమీ కాదు, ఏమీ చేయదు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు.
ఒకే మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ ప్రార్థన చేసి పని చేయి, ప్రార్థన చేసి ముందుకెళ్ళి, ప్రార్థన చేసి ప్రయత్నం చేయి, ప్రార్థన చేసి పని ఆరంభించు, ప్రార్థన చేసుకుంటూ నీ ఉద్యోగం చేసుకో, ప్రార్థన చేసుకుంటూ నీ కుటుంబాన్ని కట్టుకో, ప్రార్థన చేసుకుంటూ వ్యాపారం చేసుకో, ప్రార్థన చేసుకుంటూ నీ ఉద్యోగం చేసుకో, ప్రార్థన చేసుకుంటూ నీ చదువుని కొనసాగించు. అంటే ఎవరున్నారు నీకు ముందు? దేవుడు ముందున్నాడు కాబట్టే రాత్రంతా కష్టపడినా ఒక్క చేప పడని పేతురికి 153 గొప్ప చేపలు పడ్డాయంట. ఈ సత్యం తెలియక క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఏదో ఎంత నమ్మకం మాకేం జరగట్లేదు అనుకుంటున్నారు. కానీ జరగాలంటే దేవుడి పట్ల ఏముండాలి? నీకు విశ్వాసం ఉండాలిగా, నమ్మకం ఉండాలిగా. ఆ నమ్మకమే లేకపోతే ఎట్లాగా? ఎలాంటి నమ్మకం? దేవుడు చేసినా చెయ్యకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు డబ్బు ఉన్నా లేకపోయినా, పరిస్థితి ఎలా ఉన్నా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అన్న నమ్మకం ఉన్నప్పుడు రెండంతల ఆశీర్వాద దేవుడు ఇస్తాడు. కాబట్టి 4వది ఏంటి? దేవుని సేవకుని మాట నువ్వు వినాలి. సేవ అని ఒక మాట చెప్తానమ్మా, ఇక్కడున్న మీరు అందరూ కూడా మాకు ఆత్మీయ బిడ్డలు, వేరు కాదు. కానీ ఒక గంగాధర పరిస్థితి వేరు, శ్రీనివాస పరిస్థితి వేరు, దుర్గం పరిస్థితి వేరు, నూతన పరిస్థితి వేరు. ఇలా 4 రకాల బిడ్డలు ఉన్నారు. మరుగుతు పరిస్థితి వేరు, ఈ అమ్మాయి పరిస్థితి వేరు. ఇలా 10 మంది 15 మంది 20 మంది ఉన్న ఈ సంఘంలో ప్రతి ఒక్కరి సమస్య ఒకటి కాదు, ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం. ఆయన చెప్పినట్టు ఇది చెప్పలేను, ఇది చెప్పినట్టు ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయన సమస్య వేరు, ఈయన సమస్య వేరు. ఏ సమస్య ఆ పరిష్కారం దేవుడు అందరూ బైబిల్లో చెప్పాడు. ఇప్పుడు ఆయన వచ్చి మనకు మహాడే అనుకోండి, ఎవరు మీరు ఇలా చేయండి అంటాం, చేస్తే ఆయనకు అనుకోరు. అమ్మ ఇలా చేయండి అంటే అది అనుకోరు. అర్థమవుతుందా? అలా కాకుండా మా ఇష్టానుసారం మేము చేసుకుంటామంటే ఆ సమస్య పరిష్కారం దేవుడు కూడా చెయ్యలేడు. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుని సేవకుల మాట మీరు విన్నప్పుడు అది మీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. రెండోది చూడండి, పేతురు. హల్లెలూయా. చూడండి ఒకసారి, యేసు ప్రభు వారు కూడా తండ్రి మాట విని లోకానికి వచ్చాడు. నేను చెప్పడం గురించి చేస్తున్నాను. యేసు ప్రభు వారు సైతం ఏం చేశాడు? తండ్రి మాట విని లోకానికి వచ్చాడు. దేనికి? 33 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోవడానికి వచ్చాడు. ఎవరు మాట విన్నాడు ఆయన? ఇదిగో సర్వలోక మానవాళి నశించిపోతుంది, గొర్రెల రక్తము కోడెల రక్తం వాళ్ళని విడిపించలేదు, ఇదిగో పరిశుద్ధుని రక్తమే కావాలంటే తండ్రి అయిన దేవుడి మాట విని కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం విడిచాడు. ఎక్కడలేదా? అవునా? ఎవరి మాట విన్నాడు ఆయన? అంటే తండ్రి మాట విని ఈ లోకానికి వచ్చాడు. చావటానికే వచ్చాడు, సంస్థానం తెలిసే వచ్చాడు. ఈ రోజున ఆయన చనిపోయి నేను బ్రతికిస్తున్నాడు దేవుడు. నేను చంపటానికో చచ్చిపోవటానికో అప్పులు పాలవటానికో నువ్వు దరిద్రాలుగా ఉండే దేవుడి చిత్తము కాదు. తన ప్రజలైన వారు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మన స్వకీయ ఆలోచనలు, సొంత బుద్ధులు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఏం చేసి నీకు చెడు తీసుకొచ్చాయి. ఏం తీసుకొచ్చాయమ్మా? చెడు తీసుకొచ్చాయి. ఇప్పుడు నేను పుష్పాలు చెప్తా, అమ్మా నీ భర్తను ఎదిరించవద్దు, నీ భర్తకు లోబడి ఉండు, ఒక్క మాట కళ్ళు అనొద్దు, అతను ఒకవేళ నేను కోప్పడినా ఏం చేసినా నువ్వు మౌనంగా ఉండాలమ్మా అని చెప్తా. అది ఉదాహరణ చెప్తున్నా. ఆ అమ్మాయి ఉండగలుగుతుందా? 4 మాటలు 5 మాటకి ఏం చెప్పింది? సమాధానం. కానీ సమాధానం చెప్పకుండా ఉండగలిగినప్పుడే ఆశీర్వాదం. సమాధానం ఎవడని చెప్తాడు, చెయ్యాలని చెప్తాడు. పట్టకుండా ఉండదే గొప్ప, సమాధానం ఎదురు చెప్పకుండా ఉంటుంది గొప్ప. అప్పుడు కదా నువ్వు లోబడినట్టు, అప్పుడు కదా దేవుడి మాట విన్నట్టు, అప్పుడు కదా నువ్వు దేవుడి ప్రేమ చూపించినట్టు. ఒక 4 సార్లు అంటాడేమో, 5 సార్లు అంటాడేమో, రియాక్ట్ ఇవ్వకపోతే 6వ సారి ఏం చెప్తాడు? వాళ్ళు నోరు మూసుకుంటారు. ఎన్నిసార్లు అంటారు? ఒక 4 సార్లు 5 సార్లు అడుగుతారేమో, 6వ సారి ఏం చెప్తాడు? స్పందనే లేదు, ఏం మాట్లాడలేదు, ఏమి కౌంటర్లు ఇట్లా, ఏం చేయట్లా, ఇంకెందుకు అనుకోవడం. ఆయన నోరు మూసుకుంటాడు. అంటే ఏంటి? నీలో మార్పు వచ్చినప్పుడు అతనిలో కూడా మార్పు వస్తుంది. అర్థమవుతుందా? అది దేవుడి దగ్గర మాట విన్నప్పుడు సమాధానంగా కుటుంబాలు కట్టబడాలంటే ఒక మాట చెప్తారు, భార్యాభర్త ఎవరో తగ్గాలి. ఇద్దరు డి అంటే కుటుంబాలు కట్టబడవాలి, ఎవరో ఒకరు తగ్గాలి. 2 పట్టాలు ట్రైన్ ఎలాంటి 2 పట్టాలు ఉంటేనే ట్రైన్ సక్రమంగా వెళ్తుంది. ఒక పట్ట ఇరిగిపోయింది అనుకోండి, ట్రైను ఈ మధ్య ఫ్లైట్లు తెగబోతున్నాయి అనకూడదు. కానీ ఆ మధ్య వరుసగా ట్రైన్ పడిపోయింది. ఇప్పుడు ఫ్లైట్లు హెలికాప్టర్లు ఎక్కడ పడితే కూలిపోతున్నాయి. అదేంటో అర్థం కావట్లేదు. ఈ మధ్య 2-3 కూలిపోయి అంట. పాపం ప్రార్థన చెయ్యండి. అసలు బండి ఏంటి ఏరోప్లేన్ ఎక్కడ భయపడిపోతున్నారు. ఆ స్థితికి వచ్చేస్తారు జనాలు. ఏది ఏమైనప్పుడు కూడా వాళ్ళ కోసం మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయండి.
నేను ఆమె విషయం అట్లా ఏ విషయమైనా సరే దేవుడికి లోబడినప్పుడు, సేవకుని మాటకి లోబడినప్పుడు అది మీకు ఆశీర్వాదము. మీరు మేము ఎవరండి? బంధువులమా, రక్త సంబంధికులమా? దేవుడు కలిపిన బంధుత్వం, దేవుడు కలిపిన రక్త బంధం. మీరు ఎలా ఉంటే బాగుంటారో తన సేవకుడుగా చెప్పేవాడే దేవుడు. లోకము చెప్తుంది నీ భర్త బాగలేదు వదిలేసి అని చెప్తుంది, కానీ బైబిల్ చెప్తుంది భర్త ఎలా ఉన్నా మార్చుకోమ్మా, భర్త ఎలా ఉన్నా ఓర్చుకో, సహించుకో, తప్పకుండా నేను మారుస్తాను దేవుడు చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? భార్య కొంచెం లోపాలు ఉంటాయి, భర్తగా నువ్వు ఏం చేయాలి? సహించాలి, భరించాలి, తను మారేంత వరకు ఓర్చుకోవాలి. తర్వాత తను కూడా తెలుసుకుని ఏం చేస్తుంది? మారుతుంది. అది ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తున్నమాట. కానీ లోపం ఏం చెప్తుంది? నువ్వు మాట ఎంటలేదురా, ఇలా ఉందిరా వదిలే అంటారు. అబ్బాయిని సంపాదన లేదురా వదిలే అంటారు. ఇలా ఉందరా వదిలే అంటారు. వదిలేయటం తేలికే, కానీ వదిలేసరికి ఏం చేస్తారండి? కుటుంబం పాడైందిగా, పిల్లలు పాడవుతారుగా, భయం లేని కుటుంబం అయిపోతుందిగా. కాబట్టి బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు. కష్ట నష్టాలు అందరికీ ఉంటాయి, కానీ ఆ సమస్యని పరిష్కరించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా దాన్ని జయించాలి. ప్రార్థన ద్వారా నీ భర్తని, కుటుంబాన్ని జయించుకో. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ రోజున్న ఆ మూర్ఖత్వం, ఈ రోజున ఆ మొండితనం, ఈ రోజున కఠినత్వం ఎల్లకాలం ఉండదు. ఒక దినం మారుస్తారు. సౌలు పౌలుగా మారినట్టుగా ఒక దినాన్ని మారుతారు. దాని ముందు ఏముండాలి? కన్నీటి ప్రార్థన ఉండాలి. పోతే 5 నిమిషాల పని అండి, ఇదంతా పోతే పోని, అదంతా పోతే పని 5 నిమిషాల పని. కానీ కలిసి ఉండాలంటే, జీవితకాలం ఉండాలంటే మీ మధ్య దేవుడు ప్రేమ, దేవుడు వాక్యం, దేవుడు బంధం ఉండాలి మీ మధ్య. అప్పుడు అర్థమవుతుందా? కలకాలం మీకు చిరకాలం మీరు ఎలా ఉంటారు? అల్లు అంటే చిరకా కోరికలు అట్లా ఉంటారు. కాబట్టి మీరు మధ్య ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అర్థమవుతుందా? సేవకుడు మాట వినాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు? మా మంచి కోసమేగా, మా మేలు కోసమే. ఈ ఆస్తులు అడిగామా? మేము బరువులు పెట్టామా? ఏమన్నా మనం ఎవరు ఉపవాసం ఉండమ్మా, వదిలేసని చెప్తున్నామా? ఏం చెప్తున్నాం? ప్రార్థన చేసుకుంటామా? మీ కుటుంబం కోసం చేయండి అమ్మా. మీకోసం మేము చేస్తాం. ఎంతకాలం చేస్తాం? మేము కడుపుకు ఆకలి అయితే నువ్వు తింటావు, నేను తింటాను. తల్లి ఏమ్మా, కడుపుకు ఆకలి అయితే నువ్వు తింటావు, నేను తింటానా? ఎవరు కడుపు ఆడు తినాలి. అంటే సమస్య నీదైనప్పుడు హెచ్చుగా ఎవరు ప్రార్థన చేయాలమ్మా? మీరు చేయాలి. మీతో పాటు మేము చేస్తాం. అప్పుడు ఏక మనసు అవుతుంది, ఏకాత్మ అవుతుంది, సాతాను బంధకాలు తెంచబడతాయి. కాబట్టి మీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ సమస్య కోసం నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయాలి. సమయం సరిపోట్ల, మీకు మీరు చేసే ప్రార్థన సరిపోట్ల. 2 నిమిషాల ప్రార్థన, 1 నిమిషం ప్రార్థన, అసలు ప్రార్థన కూడా ఒక రోజు చేయట్లా మీరు. అలాంటి ప్రార్థన వల్ల సమస్యలు తెచ్చుకుంటారు. విడిపించబడే ప్రార్థన, జయమిచ్చే ప్రార్థన, సమస్యల్ని ఎదురుగొట్టే ప్రార్థన మీరు చెయ్యండి. ప్రార్థనలోనే శక్తి ఉంది. యేసు ప్రభు ప్రార్థన చేశారు, మీరెంత నేనెంత. యేసు ప్రభు వారే పగలంతా పరిచయం చేసి రాత్రంతా రాత్రంతా ఒలీవ కొండకి, గెస్సెమనే కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ఆయన మనిషి కాదా? మనిషిగా లేడా? కొడితే రక్తం రాలేదా? రాలేదయ్యా? వచ్చినారా? యేసు కొడితే ఎడ్డ పీతే రాలేదా? ఈ పని దున్నపడలేదా? ఆయన కూడా మనిషిగా ఉన్నాడుగా, మనలాగే ఉన్నాడు. కళ్ళు చెవులు ముఖ్యం ఉందిగా. కొడితే రక్తం వచ్చిందిగా, నొప్పి వచ్చిందిగా, బాబాయ్ అన్నాడుగా, అమ్మ అన్నాడుగా. మరి ఆయనే యేసు ప్రభు దేవుడు అయ్యుండి రాత్రంతా ప్రార్థన చేస్తే ఏమీ పాపం లేడు, సమస్య లేని వాడికి సమస్యలతోనూ బాధలతోనూ మనం ఇంకేం ప్రార్థన చేయాలి? సరే కష్టపడ్డా, రాత్రి పడుకో తప్పలేదు, కనీసం 1 గంటన్నా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. తల్లి మీ కుటుంబం ఎలా ఉండాలి? పొద్దున సాయంకాలం 1 గంటన్నా మీరు మీ కుటుంబంలో ప్రార్థన చేయకపోతే సాతానుదే పై చేయవుతుంది మీ కుటుంబాల్లో. ఒకే మాట, 1 గంటలో మీరు ప్రార్థన చేసుకోకపోతే ఆ రోజులు కానీ ఎవరు చేయడం పైన. ఉదాహరణకి మోషే చేతులు ఎత్తినప్పుడు అమాలేకులు ఓడిపోయారు. మోషే చేయి దించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. అంటే చేతులు ఎలానండి? దేవుడి సహాయం కొరకు ప్రాధేయపడటం, తను మనల్ని తగ్గించుకోవడం, మన స్థితి చెప్పుకోవడం, మన బాధ చెప్పుకోవడం, ఆయన కొరకు సహాయం వేడుకోవడం, ఇది చేతుల ప్రార్థన అంటే. కానీ అలాంటి ప్రార్థన నేర్చుకోండి. తప్పకుండా 2025 చూడకముందు నేను ఒక మాట చెప్తా, బలంగా చెప్తున్నా, బలిపడి దగ్గర మీ ఇరు కుటుంబాలు ఎక్కడ మీకు అనవసరం, మీ బంధువులు ఎక్కడ మీకు అనవసరం, ఈ కుటుంబాలు గొప్ప జయం కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడు నేను ప్రార్థన ఆరంభించినాం, పడుకున్నప్పుడు కాదు. అర్థమవుతుందా? ఏదో టైంలో పొద్దున సాయంకాలం వచ్చాము, కుదిరిన టైంలో తప్పకుండా ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన మీకు జయించేది. యెహోషాపాతు రాజు అయ్యింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు.
అందుకే దేవుడు ఏం చేశాడు? జయము అనుగ్రహించాడు. శత్రువుల పైన 4 దిక్కులు ఉన్న సమస్యలన్నిటిపైన దేవుడు జయము నీకు ఇస్తాడు. దానికి ఏం చేయాలి? మొన్న వారం చెప్పాను. మొట్టమొదటి దేవుడిని మహిమపరచాలి. రెండోది వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. మూడోది సమస్యలని మనసుని నిలుపుకోవాలి. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర నీ మనసుని నిబ్బరంగా నిలుపుకొని ప్రార్థన చేయాలి. నాలుగోది దేవుని యొక్క దీని స్థితిని ఉన్నట్టు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. యాకోబు తండ్రిని మోసం చేశాడు. తండ్రి అడిగాడు ఇస్సాకు, ఎవరా నువ్వని? నేను యాకోబుని అన్నాడు. కానీ పరమ తండ్రి దేవుడు అడిగాడు, ఎవరు నువ్వని? నేను యాకోబుని అన్నాడు. ఎక్కడ ఏసావు అన్నాడు, ఇక్కడ యాకోబు అన్నాడు. అంటే దేవుడి దగ్గర స్థితిని ఒప్పుకున్నాడు. అందుకే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నేను ఒక మాట చెప్పనా, కొందరు ఉన్నట్టంటే ఒక సమస్యలే కాదు, తెలియని బలహీనతలు ఉన్నాయి. కొన్ని బలహీనతలు నీలో ఉన్నాయి. ఆ బలహీనతలు కూడా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అర్థమవుతుంది. ఇప్పుడు నాకు షార్ట్ టెంపర్ తొందరగా వస్తుంది. థైరాయిడ్ వల్ల, లోపల ఉన్న ప్రాబ్లం వల్ల, జీన్స్ వల్ల మొత్తం దగ్గర షార్ట్ టెంపర్ వస్తుంది. నాకు 2 నిమిషాలు 3 నిమిషాలు అలా వస్తుంది. అది కూడా నాకు లోపమే. అప్పుడు నేనేం చేస్తాను? ప్రార్థన చేసుకుంటాను. ప్రవ్వా ఇగో ఇట్లా ఉంది, నాకే నచ్చలేదు. అప్పుడు వాళ్ళకి ఏం పడతారు? ఏ సునామంలో ఈ ఒక్క లోపాన్ని నాకు తీసే ప్రవ్వా, ఈ బలహీనత నాకు తీసే ప్రవ్వా అని నేనేం చేయాలి? ప్రార్థన చేసుకోవచ్చు. చేతను అదే నేను ఒకటే చెప్తుంది. నా శక్తికి మించి ఉన్నప్పుడు, నేను దాన్ని జయించలేనప్పుడు నాకు సహాయం ఎవరు కావాలి? దేవుడు కావాలి. కొంతమంది తెల్లారేపు సెల్ ఫోన్ చూస్తారు. ఫోన్ 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 నేను జయించే శక్తి ఎవరు కాలేదు. బలహీనత. ఫోన్ చూడటం తప్పు కాదు, కానీ అదే పనిగా పిల్లలు ఫోన్ చూస్తున్నా, పెద్దవాళ్ళు ఫోన్ చూస్తున్నా దాన్ని ఏమంటారు? బానిసత్వం అంటారు. దాన్ని ఏమంటారు? ఫోన్కి బానిసైపోవడం. అంటే ఇది చూడకుండా ఉండలేకపోవడం, ఇది లేకుండా ఉండలేకపోవడం, ఇది ఇస్తే కానీ తిరగకపోవడం, ఇవన్నీ బానిసత్వం. అప్పుడు దీన్ని ఏం చేయాలి? నీకు నువ్వుగా బయటికి రాలేవు కాబట్టి ఏం చేయాలి? ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించండి. ఈ స్థితి అంటే ఒప్పుకోవాలి. ఏం చేయాలి? దేవుడి దగ్గర మన బలహీనతను కూడా ఒప్పుకోవాలి. సమస్యల్ని చెప్పాలి. ఏ విషయంలో నువ్వు ఇతరులకి దుర్మార్గం కనబడుతున్నావో ఆ విషయాలు ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. నీ నోటి మాట, నీ కంటి చూపు, నీ ప్రవర్తన ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటే నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. నా వల్ల వాళ్ళు బాధపడుతున్నారు, నా వల్ల వాళ్ళు కష్టపడుతున్నారు, నా నోటి మాట వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రభువా, నాకు ఈ బలహీనత నుంచి తొలగించు ప్రభువా అని ఉన్న స్థితి ఒప్పుకున్నప్పుడు దేవుడు వాళ్ళు మారుస్తాడు. పట్టణం పట్టుకుని వారి కంటే తన మనసుని స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ప్రపంచాన్ని జయించవచ్చు, కానీ నీ మనసుని నువ్వు జయించాలి. ఏది కూడా నీకు బానిస అవ్వకూడదు, నీకు వాడు బానిస అవ్వదు. అందుకన్నాడు, వాడు నీ తట్టు తిరగాలి కానీ నీ తట్టు వారు తిరగకూడదు ఇర్మియా అన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. 4, 5వదిగా చెప్పాను, సేవకుని మాట వినాలి. 6వదిగా దేవుని స్తుతించాలి. ఏం చేయాలమ్మా? వాడు ఏం చేశాడు? గాయకులు పెట్టి ఏం చేశారు? ముందు నిలబెట్టి దేవుని స్తుతించారు. పాటలు పాడారమ్మా? ఉన్నారు పాటలు పాడారని చదివారు 21లో. గాయకులు ముందు పెట్టి ఏం చేశారు? పరిశుద్ధ అలంకారం అంట. ఎందుకని తెల్ల వస్తు తెలుస్తారు? పరిశుద్ధ అలంకారం పెట్టి ఏం చేశారు? ముందు పెట్టి పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళకు వాళ్ళే మాటుగాండ్ర పెట్టి వాళ్ళలో వాళ్ళే కొట్టుకు తెచ్చిపోయారు. ఎన్నికో కోటలు పడేసింది ఏంటి? బుల్డోజర్ కాదు, బాంబులు కాదు, స్తుతి ఒక్కటే. నీ స్థితి మార్చేది స్తుతి ఒక్కటే. కాబట్టి స్థితిలో ఏముండాలి? నువ్వు పని చేస్తున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, ఏ పని చేసి నీ నోట్లో ఏముండాలి? స్తుతి ఉండాలి. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, యేసయ్య స్తోత్రం, ఈ పని ఇచ్చే స్తోత్రం, ఈ ఆహారం ఇచ్చే స్తోత్రం, ఇదే స్తోత్రం అంటే స్తోత్రం లేని స్థితి అంటే ఇదే స్తోత్రం. నీ నోట్లో ఏముండాలి? నీ డాషు కాదు. ఏముండాలి? ఆహారం తింటున్నావా? అయ్యా ఈ పప్పులు ఉప్పులు బియ్యించావు. హోటల్లోకి వెళ్ళావా? అయ్యా సమృద్ధిగా ఇచ్చావు నెలంతా స్తోత్రం అయ్యా. ఈ నూనె ఉప్పులు పప్పులు ఇచ్చావు స్తోత్రం అయ్యా. ఈ బియ్యం ఇచ్చావు స్తోత్రం అయ్యా. బట్టలు కట్టుకుంటున్నావా? ఇగో ఎంతో మందికి లేదు బట్టలు, ఈ బట్టలు నాకు ఇవ్వాలైనా ఇచ్చావయ్యా స్తోత్రం అయ్యా. క్షేమంగా వెళ్ళి వస్తున్నావా? అయ్యా ఎంతో మంది యాక్సిడెంట్లో పోతున్నారు, కాలు విరిగిపోతుంది, నన్ను మాత్రం క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చావు, కృతజ్ఞతలు అయ్యా. నా బిడ్డలు క్షేమంగా వచ్చారు, నా భర్త క్షేమంగా వచ్చాడు, నేను స్తోత్రం అయ్యా. నాకు పనిచ్చావయ్యా. ఎంతోమంది పని లేకుండా అలాడిపోతున్నారు, పనిచ్చావయ్యా స్తోత్రం అయ్యా. అంటే ప్రతి విషయం నిన్ను నోరు ఎలా ఉండాలంట? అంతే. నువ్వు పళ్ళు మూసుకునే అవసరం ఏ పని చేస్తున్నావో ఆఖరికి నీ లోపల అవగానే సక్రమంగా పనిచేస్తుంది అంటే దాన్ని బట్టి నా ప్రాణమా యెహోవాను సంతరించుమో, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామముని. నీ కన్ను పనిచేస్తుందిగా, చెవు పనిచేస్తుందిగా, ముక్కు పనిచేస్తుందిగా, నోరు పనిచేస్తుందిగా, కాలు చేయి బాగానే ఉందిగా, లోపల కిడ్నీ ఎవరైనా బాగానే ఉందిగా. దాన్ని బట్టి ఏం చేయాలి? నువ్వు హాస్పిటల్ లేవుగా, మనం బాగానే ఉన్నాగా, దాన్ని బట్టి ఏం చేయాలి? మరి స్థుతిని చెల్లిస్తున్నారా? అందుకే మేము చేయము కలగట్లేదు. కానీ ఇంట్లో ఏముండాలి?
విన్నట్టు కాదు, విన్నదాన్ని పాటించాలి. వెంటనే ఎవరైనా వింటారు, పిల్లలు అంటారు, కానీ విన్నదాన్ని ఏం చేయాలి? పాటించాలి. కాబట్టి ఈ స్థితి మీరు ఉన్నప్పుడు మీ కుటుంబాల్లో సాతాను క్రియలు పోయి దేవుని యొక్క శక్తి సామర్థ్యం జయము మీకు కలుగుతుంది. హల్లెలూయా. యెహోషాపాతుకి ఇచ్చిన జయము మీ కుటుంబాల్లో, సంఘాల్లో, మన సంఘంలో దేవుడు జయము కలగజేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు నీకెవరు లేకపోవచ్చు, అండదండలు లేకపోవచ్చు, నీ దేవుడిని యెహోవా నీకు తోడైనది ఏది తక్కువ కాదు. రాసులు మనకెవ్వరు